శ్రీ శ్రీ అష్టలక్ష్మి సమేత శ్రీమన్నారాయణ సుదర్శన యాగ మహోత్సవ సేవాపీఠం వారిచే గోపన్నపాలెంలో నేటి నుంచి ఈ 7వ తారీఖు వరకు శ్రీ అష్టలక్ష్మి సమేత శ్రీమన్నారాయణ సుదర్శన యజ్ఞం నిర్వహించడం జరుగుతుందని దెందులూరు శాసనసభ్యులు చింతమనేని ప్రభాకర్ ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విచ్చేస్తారని శ్రీమన్నారాయణ ఆధ్యాత్మిక సేవాపీఠ వ్యవస్థాపకులు యాగ నిర్వాహకులు ఆచార్య కాండూరు లక్ష్మణ స్వామి అన్నారు. బృందావనం ఇంద్రప్రస్థానం లేఅవుట్లో ఆయన మాట్లాడుతూ మహత్తరమైన శ్రీ అష్టలక్ష్మీదేవి అనుగ్రహం అందరికీ ఉండేలా పూజ్యశ్రీ పీఠాధిపతులు ఆజ్ఞానుసారంగా భారతదేశ నలుమూలల అష్టలక్ష్మి యాగాలు నిర్వహించి నూతనంగా నిర్మితమైన ఏలూరు బృందావనంలో యజ్ఞ పూజలను ఆచరింపజేసి సద్గురు శంకరాచార్య స్వామి వారిచే మహాయజ్ఞ పూర్ణాహుతిని కావించడం జరుగుతుందని ఆయన అన్నారు. ఇక్కడ ఒక వేద పాఠశాల, ఒక గోశాల నిర్మాణం చేయడానికి ఈ ప్రాంతాన్ని ఎంచుకుని ఒక సంవత్సరం నుంచి ఇక్కడ ఏర్పాట్లు చేస్తున్నాం. దీనికి ముందుగా జగద్గురు శంకరాచార్య గారి ఆదేశం మేరకు భారతదేశంలో 8 పుణ్యక్షేత్రాల్లో అష్టలక్ష్మి యాగాలు చేయాలని సంకల్పించుకొని గత సంవత్సరం శ్రావణ మాసంలో ప్రారంభం చేశాం. విశాఖపట్నం లలితాపీఠం వేదికగా ఇక్కడ ఈ చివరి యాగం అక్కడి నుంచి రామేశ్వరం, అలాగే మీకు అక్కడి నుంచి కొల్హాపూరు, బ్రహ్మరాంబాసని అచ్చంపేట, అలాగే నైమిషారణ్యం అన్ని చోట్ల చేస్తూ చివరి యాగానికి వేదికగా ఈ ప్రాంతాన్ని ఎంచుకొని ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇది రేపు ఫిబ్రవరి 2వ తారీఖున మన ఇక్కడ ఉండేటువంటి నా శిష్యులందరి ఆధ్వర్యంలో ఇక్కడ యజ్ఞాన్ని ప్రారంభం చేస్తున్నాం. మొట్టమొదటిగా రేపు 2వ తారీఖు సోమవారం నాడు మండప ఆవాహనం, బ్రహ్మకలశ స్థాపన, ఊళ్ళో ఉండే ప్రముఖులందరూ కూడా మన దెందులూరు శాసనసభ్యులు కూడా పాల్గొంటున్నారు. అందరితోటి కూడా ప్రారంభం చేస్తూ యజ్ఞాన్ని అష్టలక్ష్మి సమేత శ్రీమన్నారాయణ సుదర్శన యజ్ఞాన్ని ప్రారంభం చేస్తాం. 6 రోజుల పాటు యజ్ఞం జరుగుతుంది. మొట్టమొదట పరమేశ్వరుడికి మహన్యాసపూర్వకంగా రుద్రాభిషేకము, రుద్రపాశుపత హోమాలు సోమవారం జరుగుతాయి. మంగళవారం నాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ప్రధానమైనటువంటి హోమాలు జరుగుతాయి. 3వ తారీఖు 3వ తారీఖు సాయంత్రం ఆధ్యాత్మిక ప్రవచన శిరోమణి అయినటువంటి డాక్టర్ అనంతలక్ష్మి గారు మనకి ఇచ్చేసి వారి యొక్క దివ్య అమృతవాణితోటి లక్ష్మీదేవి గురించి ప్రవచనం చేస్తారు. సాయంత్రం జరుగుతుంది. అది 3వ తారీఖు మంగళవారం. 4వ తారీఖున శ్రీ లక్ష్మీ గణపతి ప్రత్యేకమైనటువంటి పాశుపత హోమాలు జరుగుతాయి. అలాగే 5వ తారీఖున మన ఇక్కడ శ్రీ అష్టలక్ష్మి యాగంలో ప్రధానంగా 5వ తారీఖున సుదర్శన హోమాలన్నీ కూడా ప్రారంభమవుతాయి. అలాగే ఆ రోజంతా సుదర్శనిష్ట జరుగుతుంది. 5వ తారీఖు సాయంత్రం కూచిపూడి నృత్య కలాపం కూడా ఉంది. పిల్లలందరూ కూడా ఇక్కడ వారి యొక్క నృత్యాన్ని ఏర్పాటు చేశాం. 6వ తారీఖు శుక్రవారం నాడు ఉదయం చండీ హోమాలు, మహిళలందరి చేత కూడా సామూహికంగా సహస్ర కుంకుమార్చనలు జరుగుతాయి. ప్రధానంగా 3వ తారీఖు కూడా సాయంత్రం కన్యకలందరి చేత కూడా ప్రత్యేక పూజా కార్యక్రమం ఉంది. అలాగే సామూహికంగా కన్యా పూజోత్సవం, వీటన్ని పూజలతోటి కూడా ప్రతిరోజు అనేకమైన ప్రత్యేక పూజలతోటి, ప్రత్యేక హోమాలతోటి ప్రతిరోజు కూడా అష్టలక్ష్మీదేవి యొక్క ప్రధానమైనటువంటి మూలమంత్ర హోమాలు జరుపుతూ చివరి రోజు జగద్గురు శంకరాచార్య శ్రీ విద్యారణ్య భారతి స్వామి వారి చేత పూర్ణాహుతి కార్యక్రమాన్ని 7వ తారీఖు మనం శనివారం నాడు ఉదయం 9 గంటలకి ఇక్కడ పూర్ణాహుతి జరుపుకొని హరిహరాదులు ఒకే వేదిక మీద శ్రీ లక్ష్మీనారాయణులు, శ్రీ ఉమా పార్థివేశ్వరుడు కలిపి హరిహర కళ్యాణ మహోత్సవం జరిగి వచ్చిన భక్తులందరికీ కూడా జగద్గురు శంకరాచార్యులు గారి దివ్య అమృత హస్తాలతో యజ్ఞ పూర్ణాహుతి ప్రసాదాన్ని అందింపజేయడం జరుగుతుంది. ఇది లోక కళ్యాణార్థం, గ్రామ కళ్యాణార్థం శ్రీమన్నారాయణ ఆధ్యాత్మిక సేవాపీఠం తరఫున మేము మా యొక్క ఆధ్యాత్మిక సేవాపీఠం సభ్యులందరం కలిసి ఇక్కడ ఈ బృందావనం అనే ఈ వేదిక మీద ఈ 6 రోజులు యజ్ఞ కార్యక్రమాన్ని ఆచరిస్తున్నాం. కావున ఈ మీడియా ద్వారా భక్తులందరూ కూడా చక్కగా ఇచ్చేసి ఈ అష్టలక్ష్మి యాగంలో పాల్గొని అమ్మవారిని, స్వామివారిని దర్శించి తీర్థ ప్రసాదాన్ని స్వీకరించి శ్రీ అష్టలక్ష్మి సమేత శ్రీమన్నారాయణమూర్తి యొక్క దివ్యానుగ్రహానికి పాత్రులు కావలసిందిగా ప్రార్థన, విన్నపం.